మన రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించే ఒక వస్తువు చాలా చౌకగా చాలా సులభంగా దొరికేది, కానీ అదే మన భూమిని నాశనం చేస్తుందని మీకు తెలుసా? గెస్ట్ చేయగలరా అదేంటో? అదేనండి, పాలిథిన్. పాలిథిన్ అంటే ప్లాస్టిక్లో ఒక రకం. ఇది పెట్రోలియం నుండి తయారవుతుంది. ఇది త్వరగా కరగదు. ఇది కరగడానికి సుమారుగా 500 సంవత్సరాలు పడుతుంది. మనం పాలిథిన్ బ్యాగ్స్లో ఫుడ్ తీసుకువెళ్తాం, కానీ అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? వేడి ఆహారం పాలిథిన్లో పెట్టినప్పుడు హానికార రసాయనాలు బయటకు వచ్చి ఆహారంతో కలుస్తాయి. వీటి వల్ల క్యాన్సర్లు రావడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్, లివర్, కిడ్నీ వంటి సమస్యలు పెరుగుతుంటాయి. అంటే కిరణ్, మనం రోజు విషమే తింటున్నామా? అవునరా రవి, చిన్నగా కనిపించే పాలిథిన్ పెద్ద ప్రమాదమే సుమి. పాలిథిన్ చిన్న చిన్న ముక్కలుగా మారి మైక్రోప్లాస్టిక్స్గా మారుతుంది. ఇవి నీటిలో కలుస్తాయి, వాటిని చేపలు తింటాయి, మనం ఆ చేపలను తింటాం. ఇలా మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి చేరుతాయి. ఇక ప్రకృతిపై పాలిథిన్ ప్రభావం ఇంకా భయంకరంగా ఉంటుంది. మట్టిలో పాలిథిన్ ఉండడం వల్ల మొక్కలు పెరగవు. నదులు, సముద్రాలు ప్లాస్టిక్తో నిండిపోతున్నాయి. పశువులు పాలిథిన్ తిని చనిపోతున్నారా? అంటే మన స్వార్థం కోసం వాటి ప్రాణాలు పోతున్నాయంటావా? అవును రవి, ఇది ముమ్మాటికి మన తప్పే. కొంతమంది పాలిథిన్ను కాలుస్తారు, అది ఇంకా ప్రమాదకరం. విడుదలయ్యే గ్యాస్లు డయాక్సిన్స్, ఫ్యూరాన్స్. ఇవి గాలి కాలుష్యం పెంచుతాయి, శ్వాసకోశ సమస్యలు తెస్తాయి. ఇది ఆపడానికి మనం మరియు ప్రభుత్వం కలిసి పనిచేయాలిరా. గవర్నమెంట్ యాక్షన్స్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం, స్ట్రిక్ట్ ఫైన్స్ వేయడం, రీసైక్లింగ్ ప్లాంట్స్ ఇలాంటివి నిర్మించడం గవర్నమెంట్ పని. మరి మన రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదా? ఉందిరా. క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీయూజ్ మరియు రీసైకిల్ చేయడం. పాలిథిన్ వాడకం వల్ల ఇన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయని ముందే తెలుసుంటే నేను ఎప్పుడో మానేసేవాడిరా. నిజమారా రవి? ఇదే మాట ఎన్నిసార్లు చెప్పుంటావు? నేను చూశాను నిన్ను. ఏ చిన్న వస్తువు కొన్నా నీకు పాలిథిన్ కవర్ కంపల్సరీగా కావాలి. దాని బదులు ఇంట్లో ఉన్న ఒక వేస్ట్ పాలిథిన్ కవర్ నీ పాకెట్లో పెట్టుకుని పోవచ్చుగా. అలాంటివి ఎందుకు గుర్తుకురావు? ఇప్పుడు ఇన్ని నీతులు చెప్తున్నప్పుడు మాత్రం నువ్వు అనుకుంటున్నావు నా వల్లే తప్పు జరగలేదని. ప్రతి మనిషి ఇండివిజువల్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను పాలిథిన్ వాడకాన్ని తగ్గించుకుంటానని. అన్ని గవర్నమెంటే చేయాలంటే కుదరదురా. కొన్నింటికి మనమే పూనుకోవాలి. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే మనతో పాటు నలుగురు ముందుకు వస్తారు. ఇట్లాగే పాలిథిన్ బంద్ చేద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. స్వచ్ఛ భారత్ అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకొని మన పరిసరాలను చెడగొట్టమని కాదు. మనతో పాటు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే ప్రకృతి అంతా అందంగా ఉంటుంది. మీలో ఎవరెవరు ఈ నెల ఎన్ని కవర్లు వాడుంటారో కింద కామెంట్ చేయండి. జై హింద్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, కమెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.